అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు. మరియు సినిమాకి వెళ్ళి జాలీగా గడుపుతారు. ఈరోజు మీకు ఎప్పటికీ కూర్చునిపోయేలాగా గడుపుతారు. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో చాలా జాప్యం అయితే తప్పదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అయితే ఫలిస్తాయి. ఓర్పు పట్టుదలతోటి శ్రమించి అనుకున్నది సాధించగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్నటువంటి ఆహ్వానాలు సంతోషపరుస్తారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో అప్రమత్తత అనేది ఉండాలి. మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికైతే కలిసి వస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విదేశాలు దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి అనేది కనిపించదు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను విడనాడి శ్రమించటం అనేది మంచిది, వారికి శ్రేయోదాయకం. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వారికి మంచి మంచి వస్తువులను కూడా కొనుగోలు చేసి ఇస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వస్తువులలో శ్రమధికంగా ఉంటుంది. ప్రయాసాలైతే తప్పవు. మీ ప్రమేయం లేకున్నా కూడా అకారణంగా మాట పడవలసి రావచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ మీరు మాత్రం కోపాన్ని నియంత్రించుకోవాలి. మౌనంగా ఉంటేనే ఉత్తమం. లేకపోతే మాత్రం గొడవలే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండాలంటే మరి చాలా ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొంత ఆరోగ్య విషయాల్లో ఔషధ సేవనం అయితే తప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దైవ దర్శనాలు అయితే బాగా అనుకూలిస్తాయి. తలచిన పనులు వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు. గృహంలో శుభకార్యయత్నాలు అయితే ఫలిస్తాయి. ముఖ్యులతోటి మీరు మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఈరోజు మాత్రం కొంతమంది వ్యాపారస్తులు వృత్తుల వారికి ఆశించినంత పురోగతి అయితే కనిపించదు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకు అవసరమవుతుంది. బంధుమిత్రుల మధ్య అనుబంధాలు అయితే బలపడతాయి అనిపిస్తుంది. ఈరోజు లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ మరియు పుదీనా. పరిహారంలో అనుకున్న అవకాశాలన్నీ మీరు చేతికి దక్కించుకోవడానికి, మీకున్నటువంటి వృత్తి వ్యాపారస్తులకు ఉన్నటువంటి అవరోధాలు తొలగించడానికి మీరు చక్కని పరిహారం అయితే చేయాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం కొరకు దైవ దర్శనాలు కూడా మీకు చేసుకోవాల్సి ఉంటుంది. మరి పరిహారం కొరకు మీరు ఈరోజు చక్కగా ఒక నల్ల వస్త్రం తీసుకొని ఆ నల్లటి బట్టలో మీరు 8 నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకొని ఉమ్మెత్తకాయలు 8 వేసుకొని ఆ నల్ల బట్టెలో ఆ ఉమ్మెత్తకాయలను మీరు చక్కగా మూటగా కట్టేసి ఆ మూటను మీ మీద నుండి ఎడమ చేతితో మీ మీద నుండి యాంటిక్లాగా 16 సార్లు తిప్పుకొని ఆ యొక్క నల్లబట్టను ప్రవహించే నీటిలో అప్పటికప్పుడు వేసేయాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అన్ని శుభాలు మీకు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.